ఉండటం, లేకపోతే రోజు రోజుకి మల్టిప్లై అవటం వల్ల ఏ క్షణంలో ఏ వీడియో బయటకు వస్తుందో సందర్భ శుద్ధి లేకుండా అప్పుడెప్పుడు పాతవి తీసి దీనికి కనెక్ట్ చేస్తూ పంపటం. మరోపక్క ఇంకా ఇంకా సినిమాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ చిరంజీవి గారు, బాలయ్య బాబు అసలు మాట్లాడலாம் దీని మీద. ఎన్కన్వెన్షన్ కూల్చివేత మీద మాట్లాడాల. ఒక పక్క ఏమో నాగార్జున గారు ఆగ్రహోగ్రదులైపోయారు, ఆయన ఊగిపోతున్నారు. ట్విట్టర్లో 2 భాషల్లో కూడా ఆయన పోస్టులు పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసి తాను చట్టానికి లోబడే ఉండే వ్యక్తిని అని చెప్తూ ఇది. మరోపక్క నాగార్జునని అభిమానించే టీడీపీ అభిమానులేమో, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారు ఏమీ మాట్లాడలేని పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి. వారికి అనుకూలంగా మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. టీడీపీ బాస్ ఏమంటారు, చంద్రబాబు గారు అధికారికంగా రెస్పాండ్ కాల అంటే అవసరం లేదు కూడా, వేరే పక్క రాష్ట్రం కాబట్టి అవసరం లేదు. కానీ ఒక డిమాండ్ వచ్చింది, ఏది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ కూల్చివేతల వ్యవహారం, అక్రమ కట్టడాల కూల్చివేతల వ్యవహారం మొదలెట్టాలి. మీరేమంటారు సార్? అంటే ఒకటండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఆయన ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీని ఇక్కడ రినోవేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది తెలంగాణ స్టేట్లో. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన నిన్నే పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉండటం, కార్యకర్తలతో మాట్లాడటం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం సీరియస్గా కంటెస్ట్ చేయాలి అని చెప్పడం, దీంతో పాటు యువరక్తాన్ని ఎక్కిస్తాను అని చెప్పి ఆయన ఒక మాట చెప్పున్నారు. ఇలా అంటే ఇక్కడ యాక్టివేట్ అవుతున్నటువంటి ప్రాసెస్లో ఆయన డెఫినెట్గా దీని మీద మాట్లాడే అవకాశం ఉంది, కానీ ఆయన మాట్లాడలేదు. కారణం అసలు ఈ కూల్చివేతల పర్వం అనేది మొదలుపెట్టింది ఎవరు అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ప్రజావేదిక కూల్చివేత అనే కార్యక్రమంతో ఇలా కూల్చివేతల కార్యక్రమం మొదలుపెట్టవచ్చు అనేటువంటి ఒక ఇది ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత రకరకాల కూల్చివేతలు చూసాం మనం. తర్వాత ఆయన కొనసాగలేదు. దాని మీద వచ్చినటువంటి నిరసన చూసి బహుశా వద్దనుకున్నాడు ఏమో, ఆయన వెనక్కి తగ్గాడు. ఇక కూల్చివేతల పర్వం ఆగింది. కార్యాలయాల మీద దాడులు అటువైపు కొనసాగారు వాళ్ళు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీరియస్గా ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది, తన మన అనేటువంటి తేడా లేదు అని చెప్పి ఆయన భగవద్గీత ప్రమాణంగా తీసుకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. అలాగే నాగార్జున గారిని ఇది పర్సనల్గా తీసుకోవద్దు అని కూడా చెప్పాడు. ఆయన పర్సనల్గా తీసుకోవద్దు, అది సారీ చెప్పినట్టుగా బయట మాట్లాడుతున్నారు, కానీ ఆయన భగవద్గీతలో పద్ధతిలోనే, కృష్ణుడి పద్ధతిలోనే మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ పర్సనల్గా తీసుకోవద్దు దేన్ని కూడా. ఆయన మాట అన్నారండి, అంటే చాలా సెన్సిబుల్గా సీఎం గారు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. చెరువుల్లో శ్రీమంతుల ఫామ్ హౌస్లు ఉంటున్నాయి, వాళ్ళ తాగునీటి జలాశయాల్లోకి వాళ్ళ డ్రైనేజ్ వెళ్తుంది అని. అంటే అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా తను ఫెయిల్ అయినట్టే కదా అని చాలా సెన్సిబుల్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. అందులో గమనిస్తే అంటే పేదల ప్రభుత్వం మాది అనేది ఎస్టాబ్లిష్ చేయటం. ఇప్పుడు చాలా వరకు ఈ కూల్చివేతల మీద ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జాకి గురయ్యాయి కదా, వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే చెరువులు ఆక్రమణలు ఎలా జరుగుతాయి అనే దానికి ఒక ప్రొసీజర్, ధనవంతులు చేయటం ఒక పద్ధతి. అలా కాకుండా పేదలు ఎక్కడ ఉండాలో తెలియక ఈ చెరువులు ఎండిపోయిన సందర్భాల్లో అక్కడ గుడిసెలేస్తూ ఉండటము, ఆ తర్వాత వీళ్ళు కత్తెరపాకలతో మొదలు పెడతారు, ఆ తర్వాత ధర్నాలు జరుగుతాయి. ఆ ధర్నాల సందర్భంగా ప్రభుత్వాలు ప్రవేశించి వీళ్ళకి అంటే పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి. వీళ్ళందరూ నెమ్మదిగా అనేక పోరాటాల తర్వాత వాళ్ళకి అక్కడ ఉండటానికి అవకాశం కల్పిస్తారు. నెమ్మదిగా కరెంట్ లైన్స్ వస్తాయి. ఆ తర్వాత బీఫారాలు ఇచ్చేదాకా వ్యవహారం వెళుతుంది. ఆ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వాటి కొనుగోళ్ళు మొదలవుతుంది, చేతులు మారటం మొదలవుతుంది. ఇది అంటే చాలా సందర్భాల్లో ఈ పై స్థాయి వ్యక్తులు, అగ్రవర్ణము అందాం, వర్గము అందాం, అగ్రవర్గము అన్నప్పుడు వీళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర కొనుగోలు చేసేస్తారు, వీళ్ళు మళ్ళీ ఇంకొక చోట ఆక్రమించుకుంటారు. వీళ్ళకి వేరే పని లేదు, ప్రభుత్వాలు వీళ్ళకి
పట్టాలు ఇస్తూ ఉంటాయి, వీళ్ళు వేరే చోటకి వెళ్ళి ఆక్రమించుకుంటూ ఉంటారనే మాట కూడా ప్రచారంలో ఉంది. ఇలా కొన్ని ఆక్రమణలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో స్లమ్స్ అలా ఏర్పడినవి. స్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ నెమ్మదిగా ఈ పై స్థాయి భవనాల నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది అక్కడ. రెండోది, హైదరాబాద్ చూసుకుంటే ప్రతి చోట కూడా ప్రతి కాస్ట్లీ ఏరియాకి ఒక స్లమ్ అటాచ్ అయి ఉంటుంది. అంటే అది మూలం. ఇవన్నీ కూడా కొనుగోలు చేసేసి వీళ్ళ దగ్గర పని చేయడానికి పని వాళ్ళని మిగుల్చుకోవడం కోసం ఆ స్లమ్ ముక్కని అక్కడ ఉంచుతారు. ఇది మనకి టోటల్ హైదరాబాద్ డిజైన్, పర్టికులర్గా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ డిజైన్లో కనిపిస్తుంది అది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా పెద్దవాళ్ళ ఆక్రమణల మీద దృష్టి పెట్టాడు. అంటే వీళ్ళ విలాసాల కోసం చేస్తున్నటువంటి ఆక్రమణలు, ఫామ్ హౌస్ల కోసం చేస్తున్నవి. ఇందులో భాగంగానే కొంచెం మోకిలా రోడ్లోకి వెడితే ఇది కేవలం ఏదో చెరువు పక్కన ఉన్నటువంటి భూముల ఆక్రమణ వ్యవహారం మాత్రమే కాదు, చాలా విషయాలు, చాలా వ్యవహారాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేటువంటి కార్యక్రమం కూడా దీనిలో ఈ హైడ్రాలో కలిసి ఉంది. దీనిలో అన్ని విభాగాలు, ఏ విభాగానికి చెందినటువంటి ప్రభుత్వ భూమైనా లేదు ఏదైనా ప్రాజెక్టుకి కేటాయించి అక్కడ అది మొదలవక అలా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలను కూడా పరిరక్షించటం అనేది మా కార్యక్రమం అని చెప్తున్నారు వారు. ఇందులో భాగంగా ఎక్కడ ఏ రకమైన ఆక్రమణ జరిగినా రెగ్యులేషన్స్ని కూడా ఆల్రెడీ గతంలో జరిగినటువంటి రెగ్యులరైజ్ చేయించుకున్నప్పటికీ ఆ డాక్యుమెంట్స్ని ఎవరు రెగ్యులరైజ్ చేశారు, ఎలా జరిగింది అనేది కూడా విచారణ చేసేటువంటి అధికారం హైడ్రాకి ఇవ్వటం అనేది భయపెడుతోంది. ఈ ప్రాసెస్లో అందరూ నాగార్జునకి మద్దతు ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, నాగార్జున్ని టార్గెట్ చేయటం వెనకాల చాలా కీలకంగా బీఆర్ఎస్లో ఏ స్థాయి వాళ్ళనైనా నేను దాడి చేసేయగలను అనే ఒక ఇండికేషన్ ఇవ్వటం. రెండవది, సిటీలో పలుకుబడి పెంచుకోవటం, కాంగ్రెస్ పార్టీ పలుకుబడి పెంచుకోవటం అనే వ్యూహం కూడా ఉంది దీనిలో. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్పందన, ఓటర్ల నుంచి వచ్చినటువంటి స్పందన నామమాత్రంగానే ఉంది. ఇప్పుడు దాన్ని రైజ్ చేసుకోవటం అనే కార్యక్రమం కూడా దీనిలో మిళితమై ఉంది అని మాట్లాడుతున్నారు. ఇలా నాగార్జున్ని టార్గెట్